వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్సెస్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. జగన్ పర్యటించే గ్రామాల్లో బారికేడ్లు అడ్డం పెట్టిన, గ్రామస్తులను కూడా కదలనీయకుండా చేసిన, వేధింపులకు గురి చేసిన, ఇలా ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించాలని చూసిన వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది. కృష్ణా జిల్లాలో మోందా తుఫాను ప్రభావమైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారాంపురం, బీవీ తోట, ఎస్ఎన్ గోళ్లపల్లెంలో జగన్ పర్యటన సాగింది. దాంతో గ్రామస్తులను, రైతులను అడ్డుకోవాలని పోలీసులు చూశారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న ఏపీ పోలీసులు యంత్రాంగం జగన్ పర్యటనను విజయవంతం కాకుండా చూడాలని ఎప్పట్లానే ప్రయత్నాలు చేసింది. కానీ వారు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. వీటిని గ్రామస్తులు, రైతులు, యువత, మహిళలు ఎవరూ లెక్క చేయలేదు. తమ జననేత జగనన్న వస్తున్నాడని తెలిసి ఊరు వాడ ఏకమై కదిలారు. జగనన్నకు సంఘీభావం తెలుపుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ పడిపోయిన పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నలతో మాట్లాడిన వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మోందా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే వైఎస్ఆర్సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పర్యటనల నేపథ్యంలో ఈ రహదారులని జనసముద్రమయ్యాయి. విజయవాడ నుండి గొల్లపాలెం వరకు అడుగడుగునా భారీ జనసందోహమే కనిపించింది. దాంతో ఆ భారీ జనసందోహానికి అభివాదం చేస్తూ జగన్ పర్యటన ముందుకు సాగింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ పర్యటన ఆలస్యమైంది. సుమారు 5 గంటల ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ జగన్ కోసం రైతులు, మహిళలు, కార్యకర్తలు వేచి చూడగా పొలాల్లో నుండి సైతం వచ్చి జగన్ను కలిశారు. రైతన్నలు తుఫాన్తో తాము నష్టపోయిన విషయాలను జగన్కు వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.